అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే చాలా సూపర్గా వంకాయ ముక్కలు ఫ్రై అండి. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే దీన్ని చేసి మీకు చూపించేస్తాను. చాలా ఈజీ అండి. ముందుగా ఏం చేయాలంటే ఒక 1/4 కేజీ వంకాయలు అయితే తీసుకోవాలి. వంకాయలు అయితే ఈ విధంగా ఉంటే బాగుంటాయండి, ఎందుకంటే ఇందులో గింజ తక్కువగా ఉంటుంది, కండ ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ కూడా ఈ వంకాయ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే వంకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కుందాము. కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఎందుకంటే మనం వంకాయలు కోసి వేసినప్పుడు నల్లగా కాకుండా ఉంటాయి కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే వంకాయలు మనము 4 ముక్కలుగా చేసుకుందాం. వంకాయలు సచ్చులు పుచ్చులు లేకుండా చూసుకుందాము. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మన వంకాయ అయితే బాగా ఫ్రెష్గా ఉంది. దీన్ని 4 ముక్కలుగా చేసుకుందాము. ఇది మనకు చపాతీలోకి కానీ అన్నంలో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే నంచుకోవడానికి కూడా మనకు పప్పన్నంలో సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని కేవలం 10 నిమిషాల్లో తయారు చేసేయచ్చండి. ఇది ఈజీగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చూసాం కదా, ఈ విధంగా వంకాయని 4 ముక్కలుగా చేసుకుని ఆ నీళ్ళలో వేసేద్దాం. వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని తింటారండి. టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ముక్కలన్నీ బాగా నీళ్ళలో తడిపెట్టుకుందాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఆ ప్యాన్లో మనం 2 చెంచాల నూనె అయితే వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న ఎర్రగడ్డ అయితే సన్నగా కోసుకున్నానండి. ఎర్రగడ్డ అయితే నేను ఒకటే వేసాను చిన్నదిగా, ఎక్కువ వేస్తే మనకు తీయగా వచ్చేస్తుంది. దానికే చిన్న ఎర్రగడ్డ అయితే కోసుకున్నాను. ఈ విధంగా ముక్కలుగా కోసుకొని మనం నూనెలో వేసుకొని మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ పచ్చివాసన పోయేంత వరకు మనము ఎర్రగడ్డల్ని, కరివేపాకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. మనకు కరివేపాకు పడడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ అయితే చాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ వంకాయ ముక్కల్ని నీటిని బాగా తీసేసి ప్యాన్లో వేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో వేసుకున్న తర్వాత మనం దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందాము. మనకు ఎర్రగడ్డలు అట్లే కరివేపాకు వంకాయ మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. ఆ లోపల ఏం చేద్దామంటే మనం దీనికి మసాలా రెడీ చేసుకున్నాము. ఒక 5 తెల్లగడ్డ పాయలు ఒక 5 వేసుకున్నాను. కొబ్బరి అయితే ఒక 10 గ్రాములు వేసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఎండుమిరకాయలు అయితే ఒక 6 ఎండుమిరకాయలు అయితే వేసుకున్నాను. ఒక 1/2 స్పూను ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. అంతే, మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనికి ఇంతకన్నా వేరే మసాలా అవసరమే లేదు. ఈ మసాలాతోనే సూపర్గా టేస్ట్గా వస్తుంది మన వంకాయ ముక్కల వేపుడు అనేది. చూసారు కదా, మన వంకాయలు అయితే ఒక 50% మగ్గాయి. మూత తీసిన తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకోవాలి. ముక్కలకు మొత్తము పసుపు పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడు మనం దాంట్లో పచ్చివాసన పోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూను ఉప్పు అయితే వేసుకున్నాను. దీన్ని కూడా బాగా మనము ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. మనకి ఇప్పుడు బాగా మగ్గాయి కదా వంకాయ ముక్కలు అయితే. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని వేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా మసాలాను కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ను అయితే నేను సిమ్లో పెట్టేసానండి. ఎందుకంటే ఇప్పుడు మనం మసాలా వేసాం కదా, ఆ మసాలా మొత్తం మనకు వంకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మెల్లిగా కలుపుకోవాలి. గట్టిగా మనం ఎలాంటి అలా కలిపామంటే ముద్దగా అయిపోతుంది మనకు. చూసారు కదా, మన వంకాయ ముక్కలు కూడా మనకు పొడి పొడిగా వస్తాయి, ముద్దగా లేకుండా. నూనె అయితే ఇంతే చాలండి మనకి. ఎందుకంటే ఎండు కొబ్బరి వేసాం కాబట్టి మసాలాలో ఆ కొబ్బరిలో ఉండే నూనె కూడా కొంచెం మనం బయటకు వస్తుంది. ఒక 5 నిమిషాలు అట్లా మగ్గనిచ్చేద్దాము మసాలా వేసిన తర్వాత. చూసారు కదా, మన వంకాయ ముక్కలు అయితే బాగా రెడీ అయిపోయాయండి. స్మెల్ అయితే సూపర్గా వస్తూ ఉంది. వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకుని ఇది కలుపుకొని తింటుంటే ఉంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది చపాతీలోకి కానీ, పులకాలకు కానీ, వేడి వేడి అన్నంలో కానీ, పప్పన్నంలో సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మన వంకాయ ముక్క అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, షేర్ మీ. థ్యాంక్ యూ.